ప్లేయర్ విన్నింగ్ మూవ్‌మెంట్‌ని కవర్ జేయడానికి కెమెరామన్ ప్రాణం పెట్టేస్తాడు. ఒక్కొక్కసారి కొన్ని వీడియోస్‌లో మనం జూసే ఉంటాం. ప్లేయర్ కన్నా చాలా ఫాస్ట్‌గా కెమెరామన్ పరిగెడుతూ అందరిని షాక్ జేస్తూ ఉంటాడు. కానీ ఇంత రిస్క్ తీసుకోవడం ఎందుకంటే, జనాలు రేస్ మొత్తం జూడకుండా ఆ ఫైనల్ మూవ్‌మెంట్‌లో ఎవరు గెలుస్తారనేది మాత్రమే జూస్తారు. అలాంటి టైంలో మంచి షాట్ రావడం కోసం వీళ్ళంటి రిస్క్ తీసుకుంటూ ఉంటారు. రిస్క్ తీసుకోవడం బానే ఉంది. కానీ కొన్ని సార్లు ఈ కెమెరామన్స్ గేమ్‌లో అడ్డం వచ్చేసి ప్లేయర్స్‌కి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అదేదో గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత అడ్డం వచ్చినా పర్లేదు. కానీ ఇలా గేమ్ మధ్యలో ఉన్నప్పుడు వైర్లు అడ్డం తీయడం, లేదా ప్లేయర్ ఫాస్ట్‌గా వెళ్ళేటప్పుడు అడ్డుకోవడం వల్ల ఫస్ట్ ప్లేయర్ రావాల్సిన ప్లేయర్‌ని సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్‌లో వస్తారు. ఇలాంటి రేస్‌లలో రియల్ విన్నర్స్‌ని ఎలా డిసైడ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఏ కెమెరామన్ గూడా ఇలా గేమ్‌లో అడ్డం రావాలి అని జెప్పేసి రాడు. అండ్ ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా రేర్‌గా జరుగుతాయి. బట్ జరిగిన వెంటనే ఏం జరుగుతదంటే, ఎవరైతే రేసర్ ఓడిపోయిండో ఆయనకు సంబంధించిన ఫ్యాన్స్ గాని, వాళ్ళ టీమ్ మొత్తం ఆ కెమెరామన్ టీవీ ఛానెల్స్ వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటారు. పెద్ద ధమ్కీలు ఇస్తూ ఉంటారు. అండ్ కొన్ని సార్లు టీవీ ఛానెల్ వాళ్ళు ప్లేయర్‌కి ఎక్కువ మొత్తంలో డబ్బిచ్చి సెటిల్‌మెంట్ చేసుకుంటారు. కొన్ని సార్లు ప్లేయర్ అలా గూడా విననప్పుడు థర్డ్ ఎంపైర్ హెల్ప్ తీసుకొని ఎవరు విన్నరో ఫైనల్ చేస్తారు గానీ, కానీ యాక్చువల్లీ ఏం జరిగినా ఎలా గేమ్ నడిచినప్పటికీ ఫైనల్ ఆ గీతని ఎవరైతే దాటిర్రో అతన్నే మెయిన్ విన్నర్‌లా చేస్తారు. అండ్ ఆ ప్లేయర్ ఏ రీజన్‌లో సెకండ్ వచ్చినా గానీ ఆయనను మళ్ళీ ఫస్ట్ పొజిషన్‌కి తీసుకొచ్చైతే పెట్టరు.